గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఫస్ట్ పేపర్ని చూద్దాము. సో ఏపీ హైకోర్టు వచ్చేసరికి మొదటిగా మనం చూసే పేపర్లోని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేద్దాం. సో దయతో గమనించండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ తోటి చూద్దాం, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ విచ్ ఇంట్రడ్యూస్డ్ the Constitution Bill 2022 for insertion of new Article 3A. సో ఇది వచ్చేసరికి మనకి మన స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ మనకి కొత్తగా ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది తేవడం జరిగింది. సో ఏంటి అన్నీ మనం చూద్దాం. సో ఏపీ గవర్నమెంట్ రాజ్యసభలోని ఒక ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీ ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది. అది న్యూ ఆర్టికల్ 3 అనమాట. సో అదేంటంటే టు ప్రొవైడ్ స్టేట్ లెజిస్లేషన్స్ అనమాట. స్టేట్ లెజిస్లేషన్ విత్ ఎక్స్ప్లిసిట్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు ఎస్టాబ్లిష్ వన్ ఆర్ మోర్ క్యాపిటల్స్. ఒకటి కానీ దానికంటే ఎక్కువ క్యాపిటల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈ బిల్ అనేది అమలు చేయడం జరిగిందనమాట. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ బిల్ ఎందుకు చేసే మాత్రం గ్యారెంటీ అడుగుతాడు, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్ ఉంది కాబట్టి. ఓకే, సో చూసుకోండి. సో ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి, who has been appointed as the new chairman of Defense Research and Development Organization. మరి ఈ డిఆర్డిఓ వచ్చేసరికి అండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఆర్డిఓ అనేది దీని చాలా బిట్లు ఎరుగుతాడు. సో ఆగస్ట్ 25న మనకి సమీర్ కామత్ అని చెప్పే ఒక వ్యక్తి అయితే అపాయింట్ చేయడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి, సమీర్ కామత్. సో ఇలా కాకుండా ఇలా కూడా అడగచ్చు, న్యూ చైర్మన్ డిఆర్డిఓకి ఎవరు ఇచ్చారు, ఆర్ఎండి చైర్మన్ అడుగుతారు. ఆర్ఎండి కూడా సమీర్ కామత్. ఓకే, సమీర్ కామత్ అని మీరు పెట్టాలన్నమాట. సో అయితే హూ ఈస్ ద హెడ్ ఆఫ్ డిఆర్డిఓ అయితే అడిగితే మాత్రం ఉపేందర్. ఓకే, ఉపేందర్. ఓకే, సో అయితే అడుగుతాడు. సో డిఆర్డిఓ వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావనలో డిఆర్డిఓ ఎవరు స్థాపించారు అని అంటే హూ నేమ్ డిఆర్డిఓ అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. మేము తెలిసిందే. సో ఎవరు ఈ డిఆర్డిఓ స్టార్ట్ చేశారంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1958 స్టార్ట్ చేశారు. సో దేని ద్వారా అంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి. సో ఇవి అడుగుతారు మెయిన్గా. ఇంకొకటి అడగడం ఏముందనంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అంటే న్యూఢిల్లీ అని చెప్పాలి, సరే? సో అంతే, మ్యాక్సిమం ఇవి అడుగుతాడు. మర్చిపోయాను, ఇంకో డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ అంటే మనందరూ తెలియాలి, ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఇంకోటి అడగచ్చు, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా అంటే మేజర్ స్ట్రింగర్ లాయర్స్. అడగచ్చు, చూసుకోండి ఒకసారి. సో ఇవన్నమాట, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి గుర్తించుకుంటే కనుక మ్యాక్సిమం మనకి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో లెట్స్ పుట్ ఇట్ సమీర్ వీకాంత్. నెక్స్ట్ వెళ్దాం. రివర్ గవర్నమెంట్ ఆఫ్ విచ్ ఇండియా అప్రూవ్డ్, సారీ, across which river government of India approved India's first cable cum suspension bridge? సో చాలా ఇంపార్టెంట్, కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది మన దగ్గర ఉంది, చూసుకోండి. కృష్ణ గోదావరి, సో పెన్నా తుంగభద్ర, సో అవన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఎక్కడనంటే. సరే, ముందు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అనేవాళ్ళు ఈ యొక్క ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది కృష్ణా రివర్ బేసిన్లోని చేశారనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ స్టేట్ని ఏపీకి కలిపే ప్రాంతంలో ఉంటుంది. సో ఇది ఏ రేంజ్లో ఉందనంటే
నల్లమల్ల ఫారెస్ట్ అడవుల దగ్గర ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్. సో డెసిషన్ అనేది యూనియన్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎవరు చూసుకుంటున్నారు? హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. నేను మిదాని ఎగ్జామ్ రాసాను. ఆ మిదాని ఎగ్జామ్ కూడా ఇది ఇచ్చారు. రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఎవరనంటే నితిన్ గడ్కరీ. ఓకే, గుర్తుంచుకోండి. సో ద ఆన్సర్ విల్ బి యెస్, డెఫినెట్లీ కృష్ణా రివర్. సో నెక్స్ట్ వచ్చేసరికి article which has the provision of participation of workers in the management of industries. సో ఇండస్ట్రీస్కి పార్టిసిపేషన్లోని అయితే మాత్రం చూసిన తెలిసిపోద్ది. ఇట్ ఈస్ 43A. ఓకే, ఇది ఏం చేస్తుందంటే వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ని, అదే కాకుండా మేనేజ్మెంట్ రాసి ఉంది, మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇది ఆర్టికల్ 43Aలో ఉంది. పార్ట్ అడిగాడంటే మాత్రం ఇట్ విల్ బి అండర్ పార్ట్ 4 ఆఫ్ డిపిఎస్పి. డిపిఎస్పి ఏంటి? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా? సో గమనించే విషయం ఇది, డిపిఎస్పి గుర్తుంచుకోండి. సో వచ్చేసరికి ఇందులో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగితే ప్రాంతం కూడా ఉంది. 43Aని గమనిస్తే మాత్రం కొన్ని తెలుసుకుందాం. 43 ఏంటంటే వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ అనమాట. నెక్స్ట్ స్టేట్లోని స్టెప్స్, సూటబుల్ లీగలైజేషన్ ఇవన్నీ తీసుకుంటుంది అనమాట. ఇవి మరి మనం బాగా గుర్తుంచుకోవాలి, సరేనా? సో 43A ఇస్ రియలీ ఇంపార్టెంట్. సో ఇంతే కాకుండా ఇందులో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇది మనకి 44 కూడా ఇంపార్టెంటే. 44 కూడా అందులోనే మనకి డిపిఎస్పిలోని స్టేట్ ఎండివర్స్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ యాజ్ యూనిఫామ్ అని చెప్తుంది అనమాట. ఓకే, తెలుసుకోండి. సో ఇట్ ఈస్ 43A. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. యాజ్ పర్ ద రీసెంట్ NSO డేటా, వాట్ ఈస్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ ఫర్ ది జూలై-సెప్టెంబర్ క్వార్టర్? సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి మాత్రం ఇది గ్యారంటీ అడిగిపెట్టి, ఎందుకంటే జూలై-సెప్టెంబర్ ఇది మన ఎగ్జామ్ డిసెంబర్ కాబట్టి ఒక డిసెంబర్ నవంబర్ వదిలేసినా సరే మిగిలిన మంత్స్ అడుగుతారు కాబట్టి గ్యారంటీ అడిగిపెట్టి అనమాట. సో ఏప్రిల్ జూన్కి మధ్యన మనకి NSO డేటా ప్రకారం ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, సో అసలు NSO అంటే ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. ఓకే, ఏంటది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది కూడా చూసుకోండి. సో జీడిపి మనకు తెలిసిందే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో 2022 నుంచి 2023లోని క్వార్టర్ 1లోనైతే మనకి ఈ విధంగా తీసుకున్నారు అనమాట. సో సుమారు మనకి జీడిపి తీసుకుని రియల్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయినా మనకి సుమారు 36.85 lakh crores అనేది తీసుకున్నారు. సో ఇదనమాట. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దేని మీద క్యాల్కులేట్ చేస్తారో ఇవన్నీ మనం అయితే చూడొచ్చు. సో మెయిన్గా ఇక్కడైతే మాత్రం మనకి ఆన్సర్ మెయిన్ ముఖ్యం కాబట్టి ఇక్కడైతే 6.3% అనమాట తగ్గిపోయింది. సో జూలై టు సెప్టెంబర్ మంత్లో అయితే మాత్రం మనకు తగ్గిపోయిన క్రాస్టికల్ విషయాన్ని మనం గమనించాలి. సో ఎందుకు తగ్గిపోయింది, మళ్ళీ క్వార్టర్ 2లోనే ఎంత కూడా మళ్ళీ అంటే 6.3% నుంచి మళ్ళీ తగ్గిపోతుంది. అరౌండ్ మనకి 13.5% ఉంటుంది. 13 సరే ఇక్కడ రాస్తాను చూడండి. 13.5% నుంచి మనకి 6.3% వచ్చేస్తుంది. ఓకే, సో అంటే గవర్నమెంట్ అనేది మళ్ళీ ఎక్స్పెండ్ అవుతుంది 8.4%. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం, క్వశ్చన్ ఏం అడిగాడు? సో ది ఆస్క్డ్ బిట్వీన్ ద క్వార్టర్స్ ఆఫ్ జూలై అండ్ సెప్టెంబర్. సో యూ నీడ్ టు పుట్ 6.3%. Let's go to next. So very important, Manchester of South India. సో మాంచెస్టర్ సౌత్ ఇండియా అనమాట. సో సౌత్ ఇండియా మాంచెస్టర్ అంటే మీ అందరూ తెలిసిన పెట్టేది, చెప్పనవసరం లేదు, కోయంబత్తూర్. రైట్. సో కోయంబత్తూర్, అది కోయంబత్తూర్ మాంచెస్టర్ ఎందుకని అన్నారంటే మాంచెస్టర్ అంటే బేసికల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. సో ఎక్స్టెన్సివ్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఓకేనా? సో
సరే ఈ యొక్క కోయంబత్తూర్ చుట్టూరు కూడా మనకి కాటన్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో దాన్ని బట్టి దాన్ని మనం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకే. సో ఇది మెయిన్ బిట్. సో కోయంబత్తూర్ ఈస్ ఆల్సో మాంచెస్టర్ ఫర్ సౌత్ ఇండియా కాదు, మొత్తం దీనికి కూడా అనమాట. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, టోటల్ ఇండియాకి అయితే మాత్రం రిలేటెడ్ టెక్స్ట్. ఓకే. ఇండియా అయితే మాత్రం విల్ గెట్ ఇంటూ అహ్మదాబాద్. ఐఏఎం అహ్మదాబాద్ తెలుసుకుంది మీకు. ఓకే, తెలుసుకోండి. సో నెక్స్ట్ వెళ్దాం. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడిగాడు. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు, యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ పార్టీషన్ యాక్ట్ 2014 the distribution of assets and liabilities has been taken on proportional basis. మరి కరెక్ట్ గా చూద్దాం. సో ద లయబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనం డైరెక్ట్ గా దాన్ని చూసినట్లయితే 2014 రిఆర్గనైజేషన్ యాక్ట్ లోని అది మనం ప్రపోర్షనల్ బేసిస్ లో ఉందా లేదా చూద్దాం. అంటే కనుక ఉంది అని తెలుసుకుంటాం అనమాట. ఓకే. సో అది సారీ ఓకే. సో పార్టీషన్ అనేది ప్రపోర్షనల్ బేసిస్ లో ఉందా లేదనంటే డెఫినెట్ గా లేదు. ప్రపోర్షనల్ బేసిస్ లో లేదు, ఎందుకంటే మనకి విభజన అనేది సరిగ్గా జరగలేదు. ఓకే. సో నెక్స్ట్, యాజ్ పర్ ఏపీ పార్టీషన్ యాక్ట్ పాపులేషన్ రేషియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్, ఓకే చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఏపీ పార్టీషన్ యాక్ట్ పాపులేషన్ రేషియో ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇది మాత్రం 58 and 42 అనమాట. సో ఇది కూడా తప్పే. సో ఇది మనకి ఇచ్చింది 56 and 43. సో మనం పెట్టాల్సిన ఆన్సర్ బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఓకే, చూసుకుని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే what is the stage in the population cycle in which India is classified on the basis of its demographical characteristics? సో డెమోగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది ఎకానమీ నుంచి ఇచ్చారు బిట్. సో డెమోగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఏ స్టేజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సైకిల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ లేట్ ఎక్స్పాండింగ్ స్టేజ్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ లేట్ ఎక్స్పాండింగ్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడొచ్చు, లేయర్ ఆఫ్ Earth's atmosphere reflects back the radio waves to the Earth's surface. సో చూడండి, ఇది తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. సో మనకి చాలా మంది డౌట్ ఉంటుంది, కానీ ఇది ఎర్త్ ఉంది, సో ఎర్త్ మీద ఏముంది అని అడుగుతుంది. సో సింపుల్ గుర్తుంచుకోండి, తెలంగాణ స్టేట్లోని ఎంఐ ఉంది, గుర్తుంటుందా? ఓకే. సో ఐ అంటే ఐనోస్పియర్, ఎం అంటే మెసోస్పియర్, ఎస్ అంటే స్ట్రాటోస్పియర్, టీ అంటే ట్రోడోస్పియర్. ఓకేనా. సో ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో, ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద రేడియో వేవ్స్ అంటే దగ్గరలో ఉంది అయోనోస్పియర్ అంటే. ఓకే, సో సింపుల్ అనమాట. ఇలా గుర్తించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే కష్టమైపోతుంది. ఓకే. సో నెక్స్ట్ డే, ఎలిమెంట్స్ ఇంక్రీజెస్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ కాల్షియం ఇన్ ప్లాంట్స్. సో ఇదైతే మాత్రం విచ్ ఎలిమెంట్ అని అడిగాడు. సో అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్, వాటర్ అండ్ కాల్షియం ప్లాంట్స్. ఏ ఎలిమెంట్ ఈ వాటర్ అబ్జర్ప్షన్ ని, కాల్షియం అబ్జర్ప్షన్ వాటర్ లోనే అధికం చేస్తుంది. సో మనకి ఫెర్టిలైజర్స్ చేస్తాం కదా, సో
సో ఇట్స్ డెఫినెట్లీ బోరాన్ అనమాట. బోరాన్ అనే ఈ ఎలిమెంట్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లాంట్స్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో ఇది కూడా చూసుకోండి. ఇది మనకి న్యూస్లో ఇచ్చాడు. ఇండియాస్ ఫస్ట్ మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్ హ్యాస్ బిన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? సో ఏ సిటీ అని అంటే మీ అందరికీ తెలుసు, బాగా రద్దీ అయిన సిటీ, చాలామంది ఢిల్లీ పెట్టేస్తారు, కాదు అది. మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్, ఎక్కువ మైగ్రేట్స్ అందరూ ఎక్కడి నుంచి వస్తారని అంటే ఎస్ ముంబై, రైట్. సో మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ పెట్టారని అంటే, ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఇట్స్ ముంబై. దేనికోసం చేశారని అంటే కూడా అడగచ్చు. సో కంట్రీలోని మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టింగ్ మదర్స్ అండ్ ఓకే, అండ్ చిల్డ్రన్ ఇన్స్టెంట్లీ ఆన్ ది సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి, దానికోసం అని చెప్పేసి చేశారు అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఇస్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ కరెక్ట్ అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ ఏ సెపరేట్ అగ్రికల్చర్ బడ్జెట్. So according to Genesis, we can see that the tradition of having an exclusive budget for agriculture has started by Karnataka. So Andhra Pradesh అనేది సెకండ్ అనమాట. సో ఇది తప్పు. సో తమిళనాడు become the third state to have such a separate budget. So just a minute. సో సెపరేట్ బడ్జెట్స్ అనేవి ఫస్ట్ అయితే మనకు తెలిసినట్టు కర్ణాటకకు వచ్చింది, దాని తర్వాత మనకి తెలిసినట్లు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, థర్డ్ స్టేట్ అయితే మాత్రం ఎవరు? ఎస్, ఇట్ ఈస్ తమిళనాడు. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి మనమైతే మార్చడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది శాండ్ డ్యూన్స్? Process is responsible for sand dunes in western Rajasthan. Okay, sand dunes in western Rajasthan producing process. సో ఏ ప్రాసెస్ వల్ల అంటే మనకి చాలా చాలా ఉంటాయి. నేను వెస్ట్ రాజస్థాన్కి వెళ్ళాను, జోపాల్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడైతే ఏం చేస్తారంటే, అక్కడ ఐఐటి ఉంది. ఇక్కడ ఐఐటి ఎలా ఉంటుందంటే మీకు చెప్పడానికి ఎందుకంటే, ఇంత పెద్ద కొండల దగ్గర ఇంత చాలా పెద్ద అనమాట. సో ఇది చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే ఇంత పెద్ద సుమారు దీనికంటే పెద్దగా ఉంటాయి. అంటే కొండల మీద వాల్ కట్టేశాడు అనమాట. ఇది కొండ అనుకోండి, అలా వాల్ కట్టేశాడు అనమాట. ఓకే, చాలా పెద్దగా వాల్ కట్టేశాడు. ఎందుకు అని అంటే లోపల యూనివర్సిటీ దగ్గర ఒక చిన్న ఇసుక కూడా ఉండదు, మొత్తం అంతా ఇదే ఇక్కడ కొట్టేసి మొత్తం అంతా ఇక్కడ పడిపోతాయి అనమాట. అండ్ దెన్ ఈవెన్ ద వేవ్స్ ఆల్సో లోపల చల్లగా ఉంటుంది, అంటే అంత ఎరా దగ్గర కూడా చల్లగా ఉంటుంది. సో ఎందుకనంటే దే డూ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ అనమాట. కానీ శాండ్ డ్యూన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ దాని పక్కనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఏం చేస్తారంటే విండ్ డిపోజిషన్ చేస్తారనమాట. ఓకే, ఆ విండ్ డిపోజిషన్నే మనం శాండ్ డ్యూన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్. ఎవరు చెప్పారు అంటున్నారు. సో ఎవరు చెప్పారు మనకు తెలిసిందే, మన పెద్దయ్య గారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు అనమాట. ఓకే, సో ఇలాంటి ఈజీగా ఇస్తాడు చూసుకోండి. ఎర్త్ చాలా మంది అనుకుంటారు. సో ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటూ మంచి మంచి స్లోగన్స్ అందరూ చెప్తూ ఉండి మహాత్మా గాంధీ. Under which of the following sections of the Scheduled Castes and Scheduled Tribes 1989 anticipatory bail prohibited? So anticipatory bail అయితే సెక్షన్ 18. ఓకేనా, యాంటిసిపేటరీ బెయిల్ ఇవి మనం సెక్షన్ చదువుకోవాలి, మనకి దీనికి చెప్పడానికి ఏముండదు. సో దీనిలో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే, సో మనకి యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 18 438 ఆఫ్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 1973లో స్టార్ట్ అయింది అనమాట. అయితే 1989లోని
ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అకార్డింగ్ టు సెక్షన్ 18 అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెషన్ 2లోనే ఒకసారి ఇది బాయ్కట్ కూడా షెడ్యూల్ జరుగుతుంది. సో అప్పుడు మనం చూద్దాం, ఎందుకంటే కొన్ని అట్రాసిటీస్ ఉంటాయి కదా. మిల్క్ ఆఫ్ లైమ్. సో మిల్క్ ఆఫ్ లైమ్ మీకు తెలిసిందే. మిల్క్ ఆఫ్ లైమ్ది కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. నెక్స్ట్ ఏంటి, గ్లౌబర్స్ గ్లోబర్ సాల్ట్. గ్లోబర్ సాల్ట్ అంటే ఏంటి, గ్లోబర్ సాల్ట్ది సోడియం సల్ఫేట్ మీద కింద ఇచ్చాడు. సరే, గ్లోబర్ సాల్ట్ అండ్ సోడియం సల్ఫేట్ గుర్తుంచుకోండి. గ్లోబర్ సాల్ట్ అనేది సోడియం సల్ఫేట్ యొక్క డిహైడ్రేట్ అనమాట. సో దేనికి యూజ్ చేస్తారు కూడా గుర్తుంచుకోండి. సో కామన్ సాల్ట్ డైయింగ్ వూల్స్కి యూజ్ చేయరు కదా, దీని మీద డైయింగ్ వూల్స్కి, నైలోన్స్కి, సిల్క్ యాసిడ్ డైస్కి వాడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేది సాల్పెట్రీ. సో సాల్పెట్రీ అనేది దీనికి నైట్రస్ ఉంటాయి, 3 మెయిన్గా నైట్రస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే KNO3. సో KNO3 అన్న పొటాషియం నైట్రేట్ అన్న ఒకటే. సో ఇది మనకి ఇంకో నైట్రేట్ ఉంటుంది, చిలీ సాల్పెట్రేట్ క్యూబిక్ నైట్రేట్ ఉంటుంది. అండ్ లైమ్ సాల్ఫ్రేట్ అంటే వాల్ సెపరేట్ అంటే కాల్షియం నైట్రేట్ ఉంటుంది అనమాట. ఓకే, సో పొటాషియం నైట్రేట్ అయినా, కాల్షియం నైట్రేట్ అయినా, సోడియం నైట్రేట్ అయినా సరే ఆన్సర్ సాల్పెట్రేట్ అయినా కరెక్టే. ఓకే, సో పొటాషియం అయినా కావచ్చు, సోడియం నైట్రేట్ అయినా కావచ్చు, ఓకే, లైమ్ నైట్రేట్ అయినా కావచ్చు, లేదా కాల్షియం నైట్రేట్. ఓకే, సో ఇది గమనించండి. సో లాస్ట్ కూడా మిగిలిపోయిన చూద్దాం. గిప్సమ్ కాల్షియం హైడ్రాక్సైడ్. గిప్సమ్ ఈ ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనమాట. కాల్షియం. సో గుర్తుంచుకోండి ఇది. సో ఆన్సర్ ఏంటి, ఎస్ ఇట్ ఈస్ సాల్ఫేట్రేట్. పొటాషియం నైట్రేట్ కావచ్చు, కాల్షియం నైట్రేట్ కావచ్చు, సోడియం నైట్రేట్ కావచ్చు. నెక్స్ట్, how many OneWeb satellites are scheduled to be launched with ISRO's LVM-3 on 23rd October 2022? సో ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 36 శాటిలైట్స్ అని మనకు తెలుసు, పేపర్ చదివితే తెలుస్తుంది. సో 36 శాటిలైట్స్ అనేది మనకి ఎక్కడ లాంచ్ అయింది కూడా అడగచ్చు. మనకు లాంచింగ్ ప్యాడ్ ఎక్కడ ఉంది, శ్రీహరికోట. ఓకే, సో 36 శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ అనేది ఎవరెవరు చేశారంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చేశారు, NSIL. సో ఎక్కడి నుంచి అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. ఓకేనా, సో ఇది గుర్తుంచుకుని సరిపోతుంది, మెయిన్గా పడుతుంది. సో ఇప్పటికి ఎన్ని శాటిలైట్స్ ఇలాగ లాంచ్ చేస్తున్నారంటే స్పేస్ ఎక్స్ అతి ఎక్కువ శాటిలైట్స్ 40 శాటిలైట్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మన ఇండియా 36 శాటిలైట్స్ ఒకసారి పంపించడం జరుగుతుంది అనమాట. సో 2020లోనే ఎన్ని శాటిలైట్స్ ఇండియా వాళ్ళు పంపించారంటే, అంటే సౌత్ కొరియా హెల్ప్ తోటి ఇలాగా చాలా PSLV కూడా పంపించారు. సో అఫ్కోర్స్ అది నాట్ ఇంపార్టెంట్. సో హౌ మెనీ OneWeb శాటిలైట్స్ అని కూడా అడగచ్చు. సో ప్రెసెంట్ స్పేస్లోనే సుమారు 502 OneWeb శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంది సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. Reproduction in human beings occurs through which type of fertilization? ఏ ఫెర్టిలైజేషన్ ద్వారా అన్నాడు అనమాట. సో సింపుల్, మనకు తెలిసిందే కదా రిప్రొడక్షన్ అనేది ఎట్లా అవుతుంది, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఇది క్వశ్చన్ ఒకటి మరి కదా.
సో చూసుకొని జాగ్రత్త చూసుకోండి, ఇలాంటి ఈజీగా వస్తాడు, మనం కూడా గమనించి కనిపెట్టాలి. The Right of Children to Free and Compulsory Education Act, which gives every girl child 6 to 14 ఏ ఇయర్లో స్టార్ట్ చేశాడు అన్నాడు, అంతేనా? సో ఇది 2009లో అయితే స్టార్ట్ అయింది. సో ఇది ఏ ఏ ఆర్టికల్ అని అడుగుతాడు, ఇవన్నీ అడుగుతాడు. సో ఇది కూడా చూసాను. సో ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. 86th అమెండ్మెంట్ యాక్ట్ వయా ఆర్టికల్ 21A. ఓకే, ముందు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండేది కాదు. సో ఇప్పుడు కంపల్సరీ చేసాడు అనమాట. ఏ ఏజ్ గ్రూప్కి 6 to 14 ఇయర్స్కి కంపల్సరీ చేశాడు. సో అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, 86 ఆర్టికల్ నెంబర్ 21A. ఓకే, 2009లో వచ్చింది. అంటే ఎవరు హయాంలో, కాంగ్రెస్ హయాంలో. అదే గుర్తించుకోండి. సో ఇక్కడ మీరు కొన్ని గుర్తించుకోవాలి, ఒక ఫ్యూ థింగ్స్ గుర్తించుకోవాలి. ఒకటి ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, మినిమం స్టాండర్డ్స్ అనేవి రీచ్ అవ్వాలి, అందరికీ అడ్మిషన్ ఇవ్వాలి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ టీచర్స్ అనమాట, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, డిటెన్షన్ ఎవరిని డిటెన్ చేయకూడదు. ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అయి ఉండాలి అని చెప్పేసి జరిగింది అనమాట. ఓకే, సో ఇది గుర్తించుకోండి. సో ఎటువంటి ఫీజు చదవడానికి ఎటువంటి ఫీజు కట్ట అవసరం లేదు అనేసి చెప్పారనమాట. ఓకేనా? బోధన్ మూమెంట్, a voluntary land reform movement in India was started by, మీకు తెలియకపోతే మరి నేను చేయలేను, వినోద్ భావే. ఓకే, తెలుసు కదా మీకు. రిచ్ దగ్గరికి వెళ్ళి నేను మీ ఊడ పడుకుని అనుకోండి, మీకు ఇవ్వాల్సిన భూములు అండి నాకు కూడా ఒక వాటా ఇవ్వండి, ఇచ్చిన వాటా అంతా పేదలకు ఇచ్చాడు అనమాట. ఓకే, ఈస్ వాలంటరీ ల్యాండ్ రిఫార్మ్ మూమెంట్ చేశాడు, చాలా గొప్పగా చేశాడు. సో ఇతను చేసిన మూమెంట్ని మనం ఇంకో రెవల్యూషన్ కూడా అంటాం. ఆ రెవల్యూషన్ పేరు ఏంటి అని అంటే బ్లడ్లెస్ రెవల్యూషన్ అనమాట. ఓకే, బ్లడ్లెస్ రెవల్యూషన్ ఆర్ ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ కూడా అంటాం. సో ఇదనమాట. సో దీన్ని బట్టి ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఈక్వాలిటీస్ తీసుకురావడం స్టార్ట్ చేశాను. వేర్ ఈస్ శ్రీ హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్. సో మీరు కనుక మీరు బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. ఎక్కడుంది, ఎక్కడుంది? అమృత్సర్లో. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది కదా. సో పంజాబ్లో ఉంది. సో సాహిబ్ హర్మందిర్ అంటే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే గోల్డెన్ టెంపుల్ అనేది అమృత్సర్లో ఉంది. ఇది 6 అనే వాళ్ళు అక్కడ పూజిస్తారు అనమాట. ఇక్కడ గోల్డ్ టెంపుల్ ఉంటుంది. సో ఈ మాత్రం తెలుసుకుని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ రెవెన్యూ మీన్స్, సో ద రెవెన్యూ దట్ ఈస్ ఎర్న్డ్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ లేదంటే కమ్యూనిటీ సాల్డ్ అనమాట. నెక్స్ట్ హోస్ట్ ఆఫ్ ది ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్. సో ఎవరు ఈ హోస్ట్ అంటే గుజరాత్. మీకు నేనేం చెప్తున్నాను, మీకు కనుక ఎగ్జామ్లోని ఆప్షన్లో గుజరాత్ ఉంటే గుజరాత్ పెట్టండి అంతే. ఓకే, అంటే గుడ్గా చదవలేదు సార్ అంటే సింపుల్గా ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్ ఆల్మోస్ట్ అన్ని కూడా గుజరాత్లోనే ఓపెన్ చేశాడు. సో మీకు తెలియాలి అంత దౌర్జన్యం. సో solids which conduct electricity at high temperature but not at lower temperature are called. ఇవి చాలా ఇంపార్టెంట్. హై టెంపరేచర్ దగ్గర అంట ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయంట, లో టెంపరేచర్ దగ్గర కండక్ట్ చేయవంట. వీటిని మనం ఏమంటాం, సెమీ కండక్టర్స్ అంటాం. ఓకే, సో లో టెంపరేచర్ ఇన్సులేటర్స్ అయిపోతే
హై కండక్టర్స్, హై టెంపరేచర్ దగ్గర గుడ్ కండక్టర్స్ అయిపోతాయి అనమాట. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సెమీ కండక్టర్ మెటీరియల్ అనేది మంచి కండక్టర్గా మారుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ జూగిక్ డైమండ్ లీగ్ ఫైనల్ 2022 ఇన్ స్విట్జర్లాండ్? ఎవరు? ఎస్, మన సిల్వర్ తెచ్చాడు నీరజ్ చోప్రా. ఓకే, సో స్విట్జర్లాండ్ అయింది. ఈ డైమండ్ లీగ్ ఫైనల్లోని మనడు ఇండియాడికి ఫస్ట్ ఇండియన్ అనమాట ఈ యొక్క అవార్డు తెచ్చుకోవడానికి, బహుమతి తెచ్చుకోవడానికి ఫస్ట్ ఇండియన్. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్. జూరిచ్ డైమండ్ లీగ్ అవార్డ్. Who was the first ruler of the Wagila dynasty of Gujarat, after whose defeat the kingdom has passed to Alauddin Khilji? So, okay. So Wagila dynasty వీళ్ళేమో హిందూ కింగ్స్ కి లాస్ట్ రూల్ అనమాట గుజరాత్ లోనే. క్యాప్టెన్ అనేది డోలా. సో అలావుద్దీన్ ఖిల్జీకి ముందు ఆర్మీ కాన్క్వెస్ట్ అనేది జరిగిందనమాట. జరిగినప్పుడు కరణ్ దేవ్ అనే వ్యక్తి హీ వాజ్ ద లాస్ట్ రూలర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సౌత్ కొరియా క్యాపిటల్, మరి మీ అంత తెలిసి ఉంటుంది ఇది సియోల్ అని చెప్పేసి. సో ఇది పెద్ద చెప్పడం న్యూస్లో ఉంది కాబట్టి ఇచ్చాడు. సో న్యూస్లో ఎక్కడంటే నార్త్ కొరియా వాళ్ళు 2 బ్యాలిస్టిక్ మిసైల్స్ వాటర్లోకి, సౌత్ కొరియా వాటర్లోకి వేసారని చెప్పేసి తెలిసింది. అండ్ ఇక్కడ మీరు తెలుసుకునే విషయం అనమాట. Were outside the purview of the four-fold caste system considered. Okay, so among the various, okay, చూడండి, among the various castes in early medieval India, the Antyaja were those people. So Antyaja, okay. So first ఏంటి, were outside the preview of the four. Okay, this first one is correct. Second one, consider lowest and degree, ఇది correct. Allowed only work related to service of other castes. So 1 and 2 అయితే కరెక్ట్. థర్డ్ది అంటే సర్వీసెస్ అలో చేశారు అనమాట. ఓకే, సో కానీ అదర్ సర్వీస్ క్యాస్ట్ కూడా ఉంచేవారు కాదు. ఎందుకంటే అజిత్ ఇస్ మెయిన్ వన్ ఆఫ్ 7 ఇన్ఫీరియర్ ట్రైబ్స్ అనమాట. అంటే వాషర్ మ్యాన్, మిమిక్, ఫిషర్ మ్యాన్, మేధ, అటెండెంట్ ఆఫ్ ఉమెన్, మౌంటైనర్, ఫారెస్ట్ అనమాట. సో ఓన్లీ 1 and 2 అనమాట. Is the jelly-like structure present in the cell is called as? సో జెల్లీలాగా ఉన్నది ఏంటంటే సైటోప్లాజం అనమాట. సైటోప్లాజం. స్టొమాటా. సో స్టొమాటా అంటే స్టొమాటా అనేది ఇది కూడా బయాలజికల్ టర్మ్ అనమాట. ఇది ఒక పోర్ అనమాట. అంటే ఎపిడెర్మిస్ లీవ్స్ మీద ఉంటాయి కదా, ఆ పోర్ అనమాట. ఓకే, సో మిగిలిన తెలిసిందే. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇది మీకు తెలిసిందే, పిటి ఉషా. సో మొన్న అయింది. సో గ్యారెంటీ అడిగి పెట్టేది. ఉమెన్ టు బికమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో గ్యారెంటీ అడుగుతాడు, మీరు జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కాదు, మొన్నే 10 రోజుల ముందే అడిగారు. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్, in the constitution of our constitution, the date of 13th December 1946 is known as. సో 13th December 1946 అనేది మనం ఏమి అంటామంటే ఆబ్జెక్ట్ రెవల్యూషన్ వాజ్ మూవ్డ్. అంటే ఆబ్జెక్ట్ రెవల్యూషన్ వాజ్ మూవ్డ్ 13th December 1946. 26 అనేది
మనకి ఆబ్జెక్ట్ సొల్యూషన్ అనేది మూవ్ అయిందనమాట. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అని అడిగాడు. సో ఇది వెండూరులో ఉంది. సో ఇది ఎక్కడ ఉందని అంటే వెండూరులోని నేను వెళ్ళాను అడిగి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా అది గమనించండి, చాలా బాగుంటుంది చూడడానికి, వెళ్ళండి. సో సుమారు 280 ఎకరాలు ఉంటుంది. సో చాలా బాగుంటుంది, అంటే నీట్గా ఓకే అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నమాట. సో ఓషన్లో ఎన్ని మెరైన్ జీవులు ఉన్నాయి అన్ని చూపిస్తాడు. ఓకేనా. సో కారల్స్ ఇటువంటివి ఉన్నాయి. లోపల అయితే రివర్ ఉంటుంది ఒకటి, అంటే చిన్న బోట్ రైడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఓకేనా. సో సో మెరైన్ నేషనల్ పార్క్స్ అనేవి ఇండియాలో 6 ఉన్నాయి. ఎందుకంటే అలాగోది వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను. ఓకే. అందులో ఏంటంటే మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి అండమాన్లో, ఇంకోటి గల్ఫ్ ఆఫ్ కుచ్లో, నెక్స్ట్ మల్వాన్లోని, అలాగా వీటన్నిటిలో ఉన్నాయన్నమాట. చూసుకున్న తర్వాత the law which states that amount of gas dissolved in a liquid is proportional to the partial pressure. మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, లేదంటే మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా వెంట పెడతారు హెన్రీస్ లా అని. ఓకే. సో హెన్రీస్ లా ఏం చేస్తుంది? సో ఇట్ ఈస్ ఏ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ లిక్విడ్ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెషర్. డాల్టన్స్ లా సింపుల్. డాల్టన్స్ లా ఏముంది? ద లా ఏంటి? ద టోటల్ ప్రెషర్ అనమాట. డాల్టన్ అని ఎప్పుడు గుర్తుంచుకోండి. డాల్టన్ అంటే టోటల్ ప్రెషర్. Total pressure of a mixture of gases is equal to the sum of the partial pressures of the individual component gas. దాంతో రౌల్స్ లా కూడా చాలా నెక్స్ట్ ఇంపార్టెంట్. రౌల్స్ లా ఏంటనంటే రౌల్స్ లా సాల్వెంట్ పార్షియల్ ప్రెషర్ అంటాడు. పార్షియల్ వేపర్ ప్రెషర్. సాల్వెంట్ పార్షియల్ వేపర్ ప్రెషర్ అంటే రౌల్స్ లా. టోటల్ ప్రెషర్ అంటే డాల్టన్స్ లా. పార్షియల్ ప్రెషర్, టోటల్ పార్షియల్ ప్రెషర్ అంటే. ఓకేనా. సో హెన్రీస్ లా అంటే పార్షియల్ ప్రెషర్, టోటల్ ప్రెషర్ అంటే డాల్టన్స్ లా. ఓకే. సో అది అవసరం లేదంతా. సో agriculture should serve as an instrument of income, livelihood and opportunity to the local community. ఎవరు చెప్పారు? వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. సో దట్స్ ద ఆన్సర్. ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఇస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే ఆర్కే సంచెత్తి. ఓకే. ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. అప్పుడు మనం 2023 కూడా చెప్పాడు. మనంతా సెకండ్ ఎక్స్పెక్ట్ చేద్దరే 8th సిసిపిఐ అంటాం. సిసిపిఐ అంటే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లోని మనకి ఏ పొజిషన్ వచ్చిందని అంటే 8th పొజిషన్ వచ్చింది. అండ్ కీ ఫైండింగ్స్లోని ఇండియా అనేది 10th పొజిషన్ అయితే దక్కించుకుంది. సో టాప్ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్లోని మనకి ఇండియాకి G20లో అయితే టాప్ 5లో ఉంది అని ఉందన్నమాట. సో నెంబర్ 1 ఎవరంటే ఎవరు? గ్రీన్ ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇవి గుర్తించుకోండి. మోర్ దెన్ ఇలా అనమాట. ద స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ కెన్ ఆస్క్ a member of the house to stop speaking and let another member speak. This phenomenon is called ఏమంటారు దీన్ని? ఒకరిని మాట్లాడమని ఇంకొకరిని ఆగమని చెప్పడాన్ని మనం ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటాం. ఏంటి ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటే ఇప్పుడు స్పీకర్ అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు.
Not a symptom of Wilson's disease. సో విల్సన్స్ డిసీజ్ అంటే ఏంటి అసలు? అసలు విల్సన్స్ డిసీజ్ అని ఏదో ఉంటాయి. అది చూద్దాం. ఇది ఎందుకంటే న్యూస్లో ఇచ్చాడు కాబట్టి అడుగుతున్నాను అనమాట. ఓకే. సో విల్సన్స్ డిసీజ్ అనేది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకు చాలా ఇచ్చాడు, ఇవన్నీ కరెక్ట్ తప్పో చూద్దాం. సో అన్‌కంట్రోల్డ్ మూవ్‌మెంట్స్ ఆర్ మజిల్ స్టిఫ్‌నెస్ అనేది ఇట్ ఈస్ ఎ సిమ్ప్టమ్ ఆఫ్ విల్సన్స్ డిసీజ్ అనమాట. ప్రాబ్లమ్స్ విత్ స్పీచ్, స్వాలోయింగ్ ఆఫ్ ఫిజికల్ కోఆర్డినేషన్, ఇట్స్ ఆల్సో విల్సన్ డిసీజ్. ఫ్లూయిడ్ బిల్ట్ అప్ ఇన్ లిక్విడ్ అబ్డోమెన్, సేమ్ థింగ్. కానీ విల్సన్ డిసీజ్ వచ్చినప్పుడు ఏముండదు, నైట్ బ్లైండ్నెస్ ఏముండదు. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ సిమ్ప్టమ్. సో హియర్ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్. With respect to the Forest Survey Report 2021, consider the following statements. So, చూసేసరికి మనకి చాలా ఇచ్చాడు. సో దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ బట్ డిక్రీజ్ ఇన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కవర్ అన్నాడు. గమనించండి, కరెక్ట్ అడిగారు కాబట్టి తప్పు. ఓకే. సో మనకి ఇంక్రీజ్ అయితే ఉంది ఫారెస్ట్ కవర్, కానీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కవర్లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఆల్ రైట్. So it is తప్పు. And then Odisha shows the maximum increase in mangrove forest cover. Perfect, pakka, it's correct. And then carbon stock of the country has been decreased as compared to 2019. లేదు ఏమైందా, ఇంక్రీజ్ అయింది 2019 తోటి కంపేర్ చేసుకుంటే. సో ఇది కూడా తప్పు, ఇది డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఇది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఫాలో బై తెలంగాణ అండ్ ఒడిస్సా రికార్డ్స్ ది maximum number in forest cover. పక్కా కరెక్ట్. సో ద ఆప్షన్ విల్ బి yes, will be only 2 and 4. గుర్తుంచుకోవాలరా, గమనించాలరా. ఫైనల్ క్వశ్చన్ ఫర్ జీకే. 20th edition of Bio Asia 2023 scheduled for February 24 to 26, 2023 in which of the following state? మీరు గమనించారు క్వశ్చన్ ఎలా ఉందో, అన్ని ఇచ్చాడు. బయో అది తొక్కతో అన్నాడు, కానీ ఏ స్టేట్ అడుగుతున్నా ఫైనల్ గా బయో ఏషియా 2023 ఎక్కడైందిరా అంటే ఇట్ ఇస్ ఆన్ తెలంగాణ. అక్కడ మనకి థీమ్ ఏంట్రా అంటే అడ్వాన్సింగ్, ఏంటి అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ సెంటర్. మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం, ఇంగ్లీష్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. పిక్కింగ్ దేర్ హ్యాండ్ స్టిక్స్ దే toward the hilltop. So picking their hand sticks they climb towards the hilltop అనొచ్చా, లేదంటే మూవ్ టువర్డ్స్ ది hilltop అనొచ్చా, చూసుకోవాలన్నమాట. Picking their hand sticks they climbed towards the hilltop. Next, he had all the qualities to his kinship అనొచ్చా. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మనం ఎటువంటి వాడచ్చు అంటే ఒథెంటిసిటీ కానీ, బ్రేవ్ కానీ, క్యారెక్టర్ డ్రివెన్ కానీ, డిసిసివ్ కానీ, ఎంగేజింగ్ కానీ, ఫియర్లెస్ కానీ, గోల్ ఓరియంటెడ్ కానీ, హంబుల్ కానీ వాడచ్చు అనమాట. సో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిటీస్ టు డిక్లేర్ హిస్ కిన్షిప్ అండ్ సూన్ స్టార్ట్ రోమింగ్ ఇన్ ది జంగిల్ ఫ్రీలియా, లేదంటే క్లెయిమా చూసుకుందాం. Here all the qualities to
He had all the qualities. ఏముందని హ్యాడ్ అని కాబట్టి పాస్ట్ వచ్చింది. He had all the qualities to claim his kingship. ఒకసారి క్లెయిమ్ చేశాక soon started roaming the intense feeling dash the direct communication of emotion to the viewer. Intense feeling ఏం చేస్తుందంట, లోపల ఇంటెన్స్ ఫీలింగ్ అంటే ఏంటి అసలు? ఇంటెన్స్ ఫీలింగ్ అని అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ ఫీలింగ్, టెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఫేస్ లాంగ్వేజ్ సస్పెక్టబుల్ టు స్ట్రాంగ్ ఎమోషన్. ఓకే, సో ఇంటెన్స్ ఫీలింగ్ అంటే చాలా గట్టి మనో ధైర్యం ఉంటే అప్పుడు ఏం చేస్తామంట, ఇట్ ఫెసిలిటేట్స్, ఓకే, ఇట్ ఫెసిలిటేట్స్ ద డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎమోషన్ అనమాట. ఎవర్ట్, అదే ఇక్కడ ఎవర్ట్ అంటే చూద్దాం. ఓకే, ఎవర్ట్ అంటే మీకు తెలిసిందే ఉంటుంది, మీనింగ్ టర్న్ అవే అనమాట. ఎవర్ట్ అంటే ఎందుకు ఎవర్ట్ అవుతున్నాం అని అంటారు, రివర్ట్ లాగా ఎవర్ట్ అనమాట. ఓకే, a recent survey shows that 74% of women are dash in the training program. 74% of women are participating. Rani wore attractive ornaments and dash suitable for performance and ornaments and attire. Okay, attire అంటే ఆ గెటప్ అన్నమాట. A minimum 6 feet distance has been dashed while interacting with guests and staff. Has been mandated అంటాం అన్నమాట. Nick has a small foot on his left hip which helps him balance and dash him to kick. And Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. Compassion and honesty are what must guide successfully into the competitive civil exam. So compassion and honesty are what must guide successfully successful errands కాదు అది, entrance అంటే ఏంటంటే ఏ పర్సనల్ గ్రూప్ దట్ ఎంటర్స్ ఆర్ టేక్స్ పార్ట్స్ ఇన్ సంథింగ్. ఓకే, compassion and honesty are what must guide successful entrance into the still fiercely competitive civil service. Okay, for all the customers, for all the confusions, the author puts the blame on. ఓకే, చూద్దామా లేదా ఫ్రెండ్స్? చూద్దాము. సో క్వశ్చన్ అడిగాడంటే ముందు పాస్ చదవమన్నాడు. మీరు పెడుతున్నాను, మీరు చదవడానికి ట్రై చేయండి, అందరూ కలిసి చూద్దాం ఏమంటారు. ఓకే, సో ఐ హ్యావ్ బిన్ సెర్చింగ్ ఆల్ మై లైఫ్. అదే క్వశ్చన్ పేపర్ బుక్ చదివే ముందు చూద్దాం కదా. సో ఆల్ ద కన్ఫ్యూజన్ కూడా అడిగాడు. నెక్స్ట్ ఫాలోయింగ్ బ్లేమ్స్ ఆఫ్ ది రిలీజియస్ గురించి అడిగాడు. ఓకేనా, సరే చూద్దాం. I have been searching all my life belonging to this group and then following different teachers and trying to participate what they prescribe with my psyche. I was born into Hindu tradition with all its different schools of thought. I never thought really understood why the searching for an answer was driving me on and on to find some experience and realization that would end my quest. And now, after so many years, what has happened? Nothing has happened. Oh, I know that what the
Gurus have all said you haven't done enough work. You have only played around and not only applied yourself. What is to do? The problem of search will not go away. Have you ever questioned the search? The striving to find out for yourself? Is there anything to be learned, to be experienced as a truth? We are all programmed by our culture to search for some answer to help explain our lives and the meaning of existence. All our thinking is the product of the so called religious teachers who created different systems to explain our human condition. Buddha, Christ, all the other teachers down through the millennia have put us on the wrong track as it were. Their teachings were corrupted by the aspirations of those who wanted to be in their state that the teachers experienced as truth, liberation, and knowing the ultimate reality. It doesn't matter if you are Hindu or belong to some other religion teaching. One kada, which one of the following blames do the religious teachers not put for the failure of the search? Hmm. చూసారు గమనించారు క్వశ్చన్ కూడా అడిగి చేసారా ఇట్ విల్ బి డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సఫిషియన్సీ ఆఫ్ వాటర్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చూడండి మరి ఇది కూడా మరి పాస్లో ఉంటుంది చూసారా I never understood why the searching of my answer, some experience or realization. సో సెర్చ్ చేయక సెర్చ్ చేయకపోవడం అని ఏమంటారు ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కానీ సఫిషియన్సీ ఆర్ ఎఫర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఇస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ఆథర్ ఓకే సారీ మీకు స్క్రీన్ కనిపించదనుకుంటారా hope you can see screen better. All right. The following fact is not true regarding the author according to the passes. He is inborn skeptical కాదు కదా సో ఓకే నాట్ ట్రూ అన్నాడు కాబట్టి skeptical బాగుంటుట్లే I was born into the Hindu tradition అన్నాడు కాబట్టి he is born into some family which has values and a religious person. The author finds this search for truth to be the result of how question mind. The passage can be best summarized by of course cultural needs uses to use a machine to our actions. The phobia of pain. ఓకే ఇది చాలా చాలా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ ఫోబియాస్ అనేవి చూద్దాము ఫోబియా ఆఫ్ పెయిన్ ఫోబియా ఆఫ్ పెయిన్ పెయిన్ ఫోబియా అంటే అగ్లోఫోబియా అనమాట సో మిగిలిన కూడా చూద్దాం డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని తెలుసు మార్జ్ మార్గ్ అంటే మార్చరీ అనమాట ఫియర్ ఆఫ్ డాగ్స్ సైనోఫోబియా ఫియర్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఫియర్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ గ్యామో 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 అంటే మ్యారేజ్ ఫోబియా అంటే ఓకే లునాటిక్ లునాటిక్ అంటే మీరు మాట్లాడినా సరే ఆడు మాట్లాడు సో బేసికల్ లునాటిక్ అంటే మెంటల్గా ఇల్లు అనమాట ఓకే ఇమ్మాల్ తెలిసిందే let us also see this polyglot సో పాలీగ్లాట్ అంటే కంప్యూటింగ్ అనమాట సో కంప్యూటింగ్ చేసేవాడిని కంప్యూటర్ ప్రోగ్రామర్ని పాలీగ్లాట్ అంటాం సాల్మన్ ప్రొసెషన్ ఎస్పెషల్లీ ఫర్ ఏ ఫ్యూనరల్
సో ఇది కాటేజ్ అనమాట. కాటేజ్ పెట్టుకుంటారు. సో సో హెన్టెక్ అంటే కంటిన్యూలీ క్రిటిసైజింగ్ అనమాట. మెయిన్గా ఉమెన్స్ని ఆర్డర్స్ ఇచ్చడం, అంటే మేల్ ఎక్కువ మంది చెయ్యవచ్చు ఇది అంటారు కదా, హ్యాండ్ ప్యాకింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ హానర్ తెలిసిందే. నెక్స్ట్ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ నైట్ యాంగిల్స్. సో నైట్ యాంగిల్స్ ఏ సౌండ్ చేస్తే ట్రిల్స్, విజిల్స్ అండ్ గ్రగ్లింగ్ అనమాట. సో ఏం పెట్టచ్చు చూడాలి. సో ఏ కాదు చూద్దాం. సో ట్రిల్స్, సో మనం టైప్ కూడా పెట్టుకోవచ్చు. తీసుకుని so night angle will be visuals, thrills and grilling. So we can also put I'm not sure now. The study was criticized for being too narrow focused. So narrow focused కాబట్టి 2 రాదు, 2 అని వస్తుంది. 2 narrowly focused కాదు, 2 narrow focused, narrowly 2 narrowly focused రావచ్చు, 2 narrow focused రావాలి. So narrow focused. If you would have been a thing well done, you must do it yourself. If you would, if వచ్చింది కాబట్టి you would, okay. Has been, if you would, okay, say it. If you would has been a thing well done. Okay, so if you would అని వచ్చినప్పుడు if వచ్చింది కాబట్టి మనం హ్యాస్ వాడము, హ్యావ్ వాడాలి. ఓకే, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఎ థింగ్, ఓకే, హ్యావ్ వస్తుంది. if I would have, if you would have, okay. So the experience of our side and the youthful determination of the other balance each other out. So the experience of our honor side of the offer side. The food was analyzed root and branch and find to contain some amounts of poison. Analyzed, rooted and branched and find out కదా. సో బి ఇక్కడ చాలా సింపుల్, జాగ్రత్త చూసుకోండి. ఏది ఆడ్ మ్యాన్ చూసుకోవాలన్నమాట. ఓకే, ఇఫ్ దేర్ వర్ ఎనీ ఇన్హాబిటెంట్స్ ఆన్ ద మూన్, దే వుడ్ see our earth reflecting the sun of the light of the sun again like a huge mirror hung in the sky. Backup కూడా అనేది అక్కడ. Cannibal National Seashore are also features of this area. Okay,
In general, Republicans supported the measure because its likely effect would be to undermine the long-lasting democratic dominion of the state legislature. In general, Republicans support the... Okay, second అయితే రాదు. Humans have occupied the area for at least 12,000 years. Some historians have argued that the society was a welcome counterweight to the fiercely anti-clerical setup. Wait, say human counterweight. Humans have occupied the area for at least 12,000 years. Anti-intellectual climate first. సో ఇక్కడ హిస్టోరియన్స్ గురించి ఇచ్చాడు, ఇక్కడ క్లైమేట్ గురించి ఇచ్చాడు, ఇక్కడ ఏమో కౌంటర్ ఫైట్ ఫిరెన్సీ ఇచ్చాడు. Humans have become the area. Okay, first తప్పు. January 1848 to warn ships of the coral shores of the coast. The Prime Minister of New Zealand is the country's The Prime Minister of New Zealand is the country's head of government and the leader of cabinet, whose powers responsible are defined by convention. Pep talk. Pep talk అంటే ఏంటంటే షార్ట్ స్పీచ్ ఇంటెంట్ టు ఎంకరేజ్ సమ్మన్ అనమాట. సో ఎంకరేజింగ్ స్పీచ్ అని కూడా అనొచ్చు. అండ్ దెన్ సమ్ అంటే అండ్ ప్లెంటీ మోర్ దెన్ దట్ అనమాట. ఓకే, సో మోర్ దెన్ దట్. So understand what's happening, do something to begin the process, and even more than what has just been mentioned. Pipe dream. So pipe dream అనే మీనింగ్ ఏంటంటే ఐడియా ఆర్ ప్లాన్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ వెరీ లైక్లీ టు హ్యాపెన్ అనమాట. అన్రియలిస్టిక్ హోప్. పైప్ డ్రీమ్ అంటే తెలుసు కదా, నోబితా షించాంగ్లో అందరూ ఏం చేస్తారు, పైప్లో కూర్చుని పడుకునే మంచి మంచి కళ్ళగా అంటారు. సో దాన్ని రియలిస్టిక్ ఫ్యాత్ అన్నమాట. ఆల్ ది సేమ్. సో ఆల్ ది సేమ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ దిస్ నెవర్త్లెస్ అనమాట. సో to it someone have everything organized, invest to join అంటే ఎనీవే. ఓకే, ఆల్ ద సేమ్ అంటే ఆల్ ద సేమ్ ఎనీవే. ఎసెన్షియల్ మన తెలిసిన ఎసెన్షియల్ అంటే యాంటోనిమ్ అడిగాడు చూసుకోండి. ఎసెన్షియల్ అంటే బేసికల్గా మనకు కావాల్సింది కదా, రైట్. సో ఎసెన్షియల్ అంటే కావాల్సింది అంటే వెరీ క్రూషియల్, నెసరీ, నీడెడ్, మెయిన్. సో ఇది ఆక్సిలరీ అనమాట. ప్యూర్లీ యాంటోనిమ్. సో ప్యూర్లీ యాంటోనిమ్ ఏముంటుంది, సింపుల్. ప్యూర్లీ అంటే ఇన్కంప్లీట్ అంటే టోటల్గా లేదు. అక్యూజ్, నువ్వే తప్పు చేసావు. అక్యూజ్ యాంటోనిమ్. అక్యూజ్ యాంటోనిమ్ ఏంటంటే చార్జ్ చేయడం. ఎక్యూజ్ అంటే బ్లేమ్ చేయడం. డినౌన్స్ అంటే చూద్దాం ఒకసారి. డినౌన్స్
డినౌన్స్ అంటే పబ్లిక్లీ డిక్లేర్ ఈవిల్ రాంగ్. సో అక్యూజ్ చేయడానికి చెప్పడం, కానీ ఫర్గ్యూ చేయడం ప్రొడక్టివ్. ఇది థ్రెటనింగ్. విజిలెంట్ అంటే కీపింగ్ కేర్ఫుల్ ఆర్ పాసిబుల్ అనమాట, అది కూడా ప్రొడక్ట్ కింద వస్తుంది. ఇన్ఫ్లేషన్ చిన్న అడిగాడు ఇప్పుడు. ఇన్ఫ్లేషన్ యాంటమ్ అంటే డిఫ్లేషన్ అనమాట. ఓకే, కొలాప్స్ కూడా చెప్పొచ్చు, రిడక్షన్ కూడా చెప్పొచ్చు, కానీ కరెక్ట్గా అయితే డిఫ్లేషన్. కాదు, ఓకే. ఇన్ఫ్లేషన్ అంటే ఎక్స్పాన్షన్ అనమాట, బూమ్ అనమాట, ఇంక్రీస్. రైస్, ఓకే. యాంటనమ్ అయితే ఇన్ఫ్లేషన్కి యాంటనమ్ ఇవన్నీ యాంటనమ్స్. కొలాప్స్, రిడక్షన్, డిఫ్లేషన్ అనేవి యాంటనమ్స్. ఇది ఇంక్రీస్. ఫ్యూలింగ్ అంటే ఫిల్ చేస్తాం. ఫ్యూలింగ్ సిన్నమ్స్ అంటే ఫ్యూయల్ చేయడం అనమాట. ఫ్యూలింగ్ అంటే ఫైర్ అంటే ఛార్జింగ్ చేయడం. ఓకే, అంటే ఫిల్లింగ్. ఓకే. కన్సర్న్ అంటే కేర్ అనమాట. కాన్స్టిట్యూటెడ్ అంటే కన్స్టిట్యూటెడ్ సిన్నమ్స్ అది చెప్తాను అనమాట. అన్ఐడెంటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, అంటే క్రియేట్. కాంటెంప్లేట్, ఇది కూడా ఇంపార్టెంట్. కాంటెంప్లేషన్. ఓకేనా, కాంటెంప్లేషన్ అంటే వ్యూయింగ్, రిగార్డింగ్, ఎగ్జామినేషన్ అనమాట. అంటే దీనికి ఏం పడతాం, నెగ్లెక్ట్ కాదు, అవాయిడెన్స్ కాదు, రిఫ్లెక్షన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. He quit the sport when he realized he didn't have the killer instinct. He quits వస్తుంది. ఓకే, that's it. That's it guys. Thank you for being till